Who is like unto thee, Jehovah, among the gods? Who is like unto thee, glorifying thyself in holiness, fearful and praises, doing wonders? అలాగే 19వ వచనం చదువు. 19, 20, 21వ వచనం. 19, 20 and 21. For the horse of Pharaoh with his chariots and with his horsemen came into the sea, and Jehovah brought again the waters of the sea upon them, and the children of Israel went on dry ground through the midst of the sea. And Miriam the prophetess, the sister of Aaron, took the tambour in her hand, and all the women went out after her with tambours and with dances. And Miriam answered them, Sing to Jehovah, for he is highly exalted. The horse and his rider hath he thrown into the sea. అలాగే 23వ వచనం చదువు. And they came to Mara and could not drink the waters of Mara, for they were bitter. Therefore the name of it was called Mara. అలాగే 27వ వచనం, 27th verse. And they came to Elim, and 12 springs of water were there, and 70 palm trees, and they encamped there by the waters. ప్రియులారా, చదువుకున్న ఈ పాఠ్యభాగంలో ఇశ్రాయేలీయుల యొక్క విమోచన అంటే వారి విడుదలను గురించి మనము చదువుకున్నాం. వారు ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన తర్వాత దేవుని స్తుతిగానమును చేయించు ఉన్నారు. 15వ అధ్యాయంలో మొదటి వచనం, చాప్టర్ 15 verse 1లో Then sang Moses and the children of Israel అని రాయబడి, ఇశ్రాయేలీయులను మోషేయు ఈ కీర్తన పాడిరి అని లేఖనాలలో మనం చూడగలం. ఆరాధన అనే తలంపు ఎలాంటిది అని అంటే దేవుని ఘనపరిచే ఒక గొప్ప ప్రక్రియ. గ్లోరిఫైయింగ్ గాడ్. ఆరాధన అంటే ఎలాంటిది అని మనం ఆలోచిస్తే ఎక్కడికో మనము రావడం కాదు పిల్ల. ఆరాధన అంటే పరిశుద్ధమైన దేవుని దగ్గరికి రావడం. ఉదాహరణకి ఉదయకాలం మనమందరమును దేవుని ఆరాధించడానికి వచ్చినాం. ఎక్కడికి వచ్చినాము అని అంటే ఈ గదిలోనికి రాలేదు పిల్ల. మనం ఈ గదిలోనికి విశ్రమించుటకు రాలేదు. ఈ గదిలోకి ఎక్కడికి వచ్చినామంటే దేవుని ప్రాంగణములోనికి. అంటే మనమందరమును కూడా ఆయన ప్రజలమై ఉన్నాం కనుక ఆయన వాతావరణంలోనికి వచ్చినాం. దేవుని వాతావరణంలో దేవుని ఆరాధించుటకు వచ్చినాం. కొన్ని చోట్లకు మనం వెళ్ళగానే అంటాం ఇక్కడ ఇట్లా వాసన ఉంది అంటాం, కొన్ని చోట్లకు పోతే చక్కగా ఉంది ఇక్కడ అంటాం. కానీ ఆదివారము మనము యేసు ప్రభుని నమ్ముకున్న మనం అందరం ఎక్కడికి వస్తాము అని అంటే దేవుని వాతావరణంలోనికి వస్తాం. వి కమ్ ఇన్ టు ద బౌండరీ ఆర్ ఇన్ టు ద రెల్మ్స్ ఆఫ్ గాడ్. ఎలాంటి దేవుని మధ్యలోనికి వస్తామంటే పరిశుద్ధమైన దేవుని వలయంలోనికి వస్తాం. ఏదో ఒక ప్రాంగణంలోనికి వచ్చి ఒక ఆ అద్భుతమైన దృశ్యాలు చూచి గంభీరమైన స్వరములను వినడానికి మనం రాలేదు. ఆదివారం యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఎక్కడికి వస్తాడంటే దేవుని ప్రాంగణంలోనికి వస్తాం. అది ఎక్కడైనా కావచ్చు ప్రియ. ఎవరుంటారంటే ఆ ప్రాంగణంలో యేసు ప్రభుని నమ్మిన వారు మాత్రమే ఉంటారు. ఆ ప్రాంగణంలో పాప క్షమాపణ పొందినవాడు మాత్రమే ఆ ప్రాంగణంలో ఉంటాడు. బాప్తిస్మం పొందుకున్నవాడు మాత్రమే ఆ ప్రాంగణంలో ఉంటాడు. రొట్టె రసం విరిచేవాడు మాత్రమే ఆ ప్రాంగణంలో ఉంటాడు. ఎందుకంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది, పాపుల మనవిని దేవుడు ఆలకించడు. సో పాపులకు దేవుని వలయములో ఎలాంటి చోటు లేదు. దేవుని వాతావరణంలో దేవుడు పిలిచిన వెలుగులో పాపులకు అసలు ఎలాంటి ప్రవేశం లేదు. అందుకే ఇక్కడ ఐగుప్తీయులందరినీ కూడా దేవుడు సంహరించినాడు. దేవుని ప్రతిఘటించేవారు, దేవునికి వ్యతిరేకంగా నడిచిన ఫరో సైన్యము, ఐగుప్తీయులందరినీ కూడా దేవుడు ఏం చేసినాడంటే సముద్రములో ముంచివేసినాడు. ముంచివేసిన తర్వాత ఇశ్రాయేల్ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే దేవుని గురించిన కీర్తన పాడుతాను. దెన్ సాంగ్ మోసెస్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయిల్ దిస్ సాంగ్.
ఏమంట? ఐ విల్ సింగ్ అన్ టు జెహోవా ఫార్ ఈస్ హైలీ ఎగ్జాల్టెడ్. దేవుని కీర్తన ఎలాగో పాడడానికి వచ్చినాడంట. నేను ఈరోజు ఈ పాట పాడాలా అనుకొని చాలామంది వస్తారు. మంచిది ప్రియులారా, నా మనసులో ఈ పాట పాడాలి అనే తలంపుతో వస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు పాడుచున్న పాట ఎలాగంటే ఐ విల్ సింగ్ అన్ టు జెహోవా ఫార్ హిస్, ఆయన ప్రభావపూర్ణుడు, మహోన్నతుడు అని నేను పాడుటకు, కీర్తించుటకు వస్తాను అనే వెలుగు కనబడతారు. ఐ విల్ సింగ్ అన్ టు జెహోవా ఫార్ హిస్ హైలీ ఎగ్జాల్టెడ్. ఆదివారపు వెలుగులో మనం వచ్చే ప్రక్రియ ఎలాంటిదంటే, దేవుడు ఎంతో ఉన్నతమైన వాడు. ఎంత ఉన్నతుడైతే నీకంటే చాలా ఉన్నతమైన వాడు. నీ తలంపుకు పట్టని వాడు, నీ ఆలోచనలకు అందని వాడు, నువ్వు ఎంత వర్ణించిన నీ వర్ణనకు సరిపడని వాడు ప్రియుల. అయితే మేము ఎందుకు ఆరాధించాలయ్యా అని అంటారా? నో, అంత మహోన్నతుడు ప్రియుల, అంత ప్రభావంతో ఉన్నవాడు కనుక ఇశ్రాయేలీలందరూ ఏం చేసినంటే ఐ విల్ సింగ్ అన్ టు జెహోవా ఫార్ హిస్ హైలీ ఎగ్జాల్టెడ్. దేవుడు చాలా ప్రభావవంతుడు ప్రియుల. ప్రభావంతో ఉన్న దేవుని ఆరాధించడానికి వచ్చినాం అంటూ 2వ వచనంలో ఏమంటాడంటే, కింది భాగంలో దిస్ ఇస్ మై గాడ్ అండ్ ఐ విల్ గ్లోరిఫై హిమ్ అంటాడు. ఈయన నా దేవుడు, నేను ఆయనను మహిమపరుస్తాను, ఆయనను ఆరాధిస్తాను అని మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఆరాధన అంటే ఎలాంటి గొప్ప ప్రక్రియ. ఈ వెలుగు అర్థమైన మనకు దేవుని సన్నిధి ఎంతో ఉన్నతమైనదిగా కనబడుతుంది. ఆదివారం మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాము అని అంటే టు గ్లోరిఫై వన్ హూస్, నీ తలంపుకు నా తలంపుకు, మన ఆలోచనలకు, మన ప్రభావమునకు, మన ఊహలకు, మన వర్ణమునకు దేనికి సరిపడని వాడు. ఎలాంటి వాడు అని అంటే మనం అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉన్నాం. ఇంకా ఎలాంటిది అని అంటే 11వ వచనంలో మనం చూస్తే నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట, హూ ఇస్ లైక్ అంటూ ది. ఏమంటున్నాడు? హూ ఇస్ లైక్ అంటూ ది, నీ వంటి వాడు ఎవడు? అంతేనా కొండలు? నీ వంటి వాడు ఎవడు? నీ వంటి వాడు ఎవడు? దేవుడు ఎలాంటి వాడంట? నీ వంటి వాడు లేడు ప్రియుల. ఆరాధనలో ఉన్న గొప్ప వెలుగంటే ఆయన లాంటి వాడు ఎవరు లేరు. ఇంకెవరంట? అక్కడ రాయి, గ్లోరిఫైయింగ్ దై సెల్ఫ్ ఇన్ హోలీనెస్. దేవుడు గొప్పతనమును, తన మహిమను దేంట్లో వర్ణించుకుంటున్నాడంట? దేవుని గురించి మనం ఎవరినైనా పోయి అడిగితే ఏం చెప్తారంటే, ఓ ఇన్ని గొప్ప గొప్ప రూపాలు కలిగిన వాడయా, ఇంత గొప్పగా ఆయన వర్ణించబడగలిగిన వాడయా, వజ్రవైడూర్యాలు ఆయనకు కిరీటం కలిగిన వాడయా, ఆయనకు హారాలు ధరింపజేయగలిగిన వాడయా, ఆయనకు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని పూలు ఇచ్చినా, ఎంత వైభవంతో ఆయనను అలంకరించిన దేవుడికి సరిపోదయ్యా, ఎన్ని కోట్ల రూపాయలు కానుకలు ఇచ్చినా ఆయనకు సరిపోవయ్యా. అంత మహోన్నతుడయ్యా దేవుడు అంటే. యేసు ప్రభుని నమ్ముకున్న వానికి ఏమర్థమవుతుందంటే దేవుడు ఎవరంట? అది తెలుగులో ఎలాగుందో నాకు తెలియదు కానీ, గ్లోరిఫైయింగ్ దై సెల్ఫ్ ఇన్ హోలీనెస్. దేవుడు దేంట్లో తను తాను మహిమపరుచుకుంటున్నాడంట? తన పరిశుద్ధతలో. దేవుడు అంటే ఎలా గొప్ప చెప్పుకుంటున్నాడంట? నేను పరిశుద్ధుడను కనుక ఆయన దాంట్లోనే మహిమ ప్రభావములు పొందుతూ ఉన్నాడు ప్రియులారా. నువ్వు తీసుకొచ్చిన అర్పణ ద్వారా, మనం ఇచ్చిన గొప్ప గొప్ప క్రియల ద్వారా దేవుడు ఘనపరచబడడం లేదు. ఏమంట? ఆయన పరిశుద్ధతలో ఆయన్నే మహిమపరచబడతా ఉన్నాడు. దేవుడు అంటే ఉన్నతమైన ఆ గొప్ప వలయము ప్రియులారా. అందుకే మోషే ఈ కీర్తన పడను, హూ ఇస్ లైక్ అంటూ ది, నీ వంటి వాడు ఎవడు? నీ పరిశుద్ధతలో నీవే మహిమనొందుచు ఉన్నావు. ఇంకా ఏది కూడా మేము అక్కడ వారి కనుల ముందు ఏమేమి జరిగినాయంటే, ఐగుప్తులో భయంకరమైన తెగులు తీసుకొచ్చినాడు, ధూళి పేలుగా మారింది, నీళ్లు రక్తంగా మారినాయి, కప్పలు వచ్చినాయి. ఇంకేం జరిగిందంటే అదిగో వడగండ్లు కుమరించబడినాయి, జ్యేష్ఠులందరినీ చంపినాడు దేవుడు, పశువులందరినీ చంపినాడు, పొలంలో ఉన్న వాటిని అంతటినీ కూడా
హతము చేసినాడు. పంటలు పాడి అంతటినీ కూడా దేవుడు వారి కనుల ఎదుట చూస్తుండగా అంతా కూడా నాశనం అయిపోతా ఉంది. అంతే జరిగిందా? మధ్యరాత్రి ఎప్పుడంట? ఇన్ ద మిడ్ నైట్ నేను మధ్యరాత్రి మీ వీధుల్లోనికి ఐగుప్తు దేశంలో సంచరిస్తుండగా ఏ గుమ్మమునకైతే రక్తము పూయబడదు అందులో ఎవరంట? జ్యేష్ఠుడు చనిపోతాడు. ఇవన్నీ కనులకు కనబడుచున్న వెలుగు ప్రియులారా. ఇశ్రాయేలు దానంతటిని చూచి ఐగుప్తులో మహారోదన బయలుదేరింది. ప్రతి ఇంట్లో మరణం. ఇవన్నీ ఎవరు చూస్తున్నారట? నీలాంటి నాలాంటి ఇశ్రాయేలీలు ఆ దినమున కొన్ని వేల సంవత్సరాల ముంగట వారి కనుల దృష్టిలో కనబడినా కూడా వాళ్ళు ఇదిగో నువ్వు ధూళిని పేలుగా మార్చినావు, కర్రను సర్పంగా మార్చినావు, నువ్వు నీళ్లను రక్తంగా మార్చినావు, ఇదిగో నువ్వు జ్యేష్ఠులను సంహరించినావు, ఇదిగో ఐగుప్తు దేశంలో నువ్వు సంచారం చేసి ప్రభావపూర్ణుడిగా బయలుదేరినావు అని చెప్పలేవారు. దే నెవర్ స్పోక్ ఎనీథింగ్ ఆఫ్ వాట్ హస్ బీన్ డన్ ప్రియులారా. దేవుని ఆరాధించే వెలుగులో ఏం చెప్పినారంట వాళ్ళు? ఐగుప్తు దేశంలో నువ్వు చేసినది ఏది కూడా వాళ్ళు వర్ణించలేదు. మోషే ఏమంటాడు? నీ వంటి వాడెవడు? హూస్ లైక్ అంటు ది. దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క ఉన్నతమైన వెలుగు ఎలాంటిదంటే హూస్ లైక్ అంటు ది. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు పిల్లలు. నీలాంటి వాడు ఎవడు? ఏమని వర్ణిస్తా? ఏం తీసుకొచ్చి దేవుని పక్కకు మనం పెడతాం? ఏమి తీసుకొచ్చి దీన్ని నేను ఆరాధించగలను, ఏమి తీసుకొచ్చి నేను దీనిని దేవుని వర్ణించగలను అని ఇక్కడ ఏమంటామంటే హూ ఇస్ లైక్ అంటు ది, గ్లోరిఫైయింగ్ థై సెల్ఫ్ ఇన్ హోలీనెస్, ఫియర్ఫుల్ ఇన్ ప్రైజ్, డూయింగ్ వండర్స్. ఎలాంటి వాడంట? ఎంతో భీకరుడు ప్రియుల, అద్భుతములను చేయవాడు. ఏమో అద్భుతములు మాట్లాడడం లేదు ప్రియుల. నెవర్ స్పీక్ అబౌట్ ద గ్లోరీస్ ప్రియుల. దేవుడు ఏమేమి చేసినాడో చాలామంది పోయి చెప్పి మాట్లాడతారు. స్టేజ్ మీదకి ఎక్కి నాకు పిల్లలు కాకపోతే 5 సంవత్సరాలు కాలేదు, 10 సంవత్సరాలు కాలేదు, గొప్ప గొప్పగా స్టేజ్లు ఎక్కి నాకు రోగాలు ఉంటే బాగైంది, అదిగో దయ్యం పడితే పోయింది, ఇవి చెప్తా అంటారు. కానీ దేవుని యొక్క గొప్పతనం ఇక్కడ మోషే ఏం మాట్లాడుతున్నాడంట? ఈ స్పీక్స్ ఫియర్ఫుల్ ఇన్ ప్రైజెస్, డూయింగ్ వండర్స్. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన అద్భుతాలు ఎలాంటివి అంటే మనము ఎప్పుడు కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. దేవుడు అద్భుతములను చేయగలడు. దాన్ని వర్ణించడానికి ఏమీ ఉండదు. మోషే ఇవన్నీ మాట్లాడి దేవుని ఆరాధన గురించి చెప్పిన తర్వాత అక్కడ ఏం 19వ వచనంలో 18వ వచనంలో మాట్లాడుతున్నాడు. 18th వర్స్లో 15వ అధ్యాయం 18వ వచనం, జెహోవా షల్ రెయిన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. యెహోవా ఎలాగూ రాజ్యం వెళ్తాడంట? నిత్యత్వము వరకు. ఇది ఒక కాలం కొరకు ఆయన రాజ్యం ఏలడానికి కానీ, ఒక కాలం వరకు ఆయన పరిశుద్ధంగా ఉండడానికి, ఒక కాలం వరకు ఆయనను ఆరాధించడానికి లేడు ప్రియులారా. ఆయన మోషే మాట్లాడిన ఈ కీర్తన, ఈ స్తుతి వచనాలన్నీ కూడా ఎలాంటివంటే అది నిత్యము. మోషే గతించిన, మోషే పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా అంత గతించిన తర్వాత ఎవరుంటారంట? నిత్యము దేవుడు ఉంటాడు. హీ రెయిన్స్ ఫర్ ఎవర్. ఎల్లప్పుడూ సింహాసనంపై ఆసీనుడవై ఏలుచున్నవాడు ప్రియులరా. అందుకే యెషయా తన గ్రంథంలో ఈ మాట మాట్లాడతాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుదాం ప్రియులరా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో మొదటి వచనం నుంచి చదువుదాం. కింది భాగములు ఐజయా 6 chapter 6 verse 1. I saw the Lord sitting upon a throne, high and lifted up, and his train filled the temple. Seraphim were standing above him, each had 6 wings. With twain he covered his face, with twain he covered his feet, and the twain he flew, and one called to other and said, ఒకరినొకరు పిలిచి దూతలు ఏమంటా ఉన్నారంట? పరిశుద్ధుడు 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 ఈజ్ జెహోవా ఆఫ్ హోస్ట్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎప్పుడు మాట్లాడుతున్నారు ఈ మాట? యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడింది అని అంటే ఇశ్రాయేలీలందరూ కూడా కానాను దేశమునకు చేరినారు. ఇశ్రాయేలుకు రాజులు బయలుదేరినారు. సౌలు రాజు వచ్చినాడు, దావీదు రాజు వచ్చినాడు, సొలొమోను రాజు వచ్చినాడు.
ఇశ్రాయేలు రాజుల కాలం తర్వాత తప్పులు చేసినారు. వారందరూ బబులోను దేశానికి చెరకెళ్ళిపోయినారు. బబులోను దేశానికి చెరిపోయి తిరిగి వచ్చినాక యెషయా గ్రంథం ఎలా ఉందంట అక్కడ మాట్లాడుతున్నాడు. మోషే ఏమన్నాడంటే నిరంతరము నీవు రాజ్యమేలుదు అన్నాడు. యెషయా తన దర్శనములు ఏమంటా ఉన్నాడంట, ఇదిగో నేను ఒక సింహాసనం వేయబడుట చూచి తిని. ఈ సీటెడ్ ఆన్ ద హై, సింహాసనం పైన ఆయన అలాగే ఉన్నాడు. యెషయా కాలంలో మోషే కాలం నుండి తీసుకొచ్చి యెషయా కాలం వచ్చే వరకు కూడా దేవుని ప్రభావం అలాగే ఉంది. మారిందా? మారలే. యేసు ప్రభుని నమ్ముకున్నాం. మన ప్రయాణంలో, మన యుగంలో, ఈరోజు రాబోయే యుగంలో కూడా ఎలాగున్నాడు అని అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం, Revelation chapter 4:2. Immediately I became in the spirit, and behold, a throne stood in the heaven, and upon the throne one sitting, like he that was sitting in, like in appearance to a stone of jasper and a sardius, and rainbow round the throne, like in the appearance to an emerald, and round the throne 24 elders, and on the throne 24 elders sitting, clothed with white garments, and on their heads golden crowns. And out of the throne go forth lightnings and thunders and voices, and 7 lamps of fire burning before the throne, which are the 7 spirits of God. And before the throne as a glass sea like crystal, and in the midst of the throne and around the throne 4 living creatures, full of eyes before and behind, and the first living creature like a lion, and the second creature like a calf, and the third living creature having a face of a man, and the fourth living creature like a flying eagle, and the 4 living creatures, each one of them having respectively 6 wings round within. They are full of eyes, and they cease not day and night. Holy, holy, holy Lord God Almighty, who was and who is to come. సర్వశక్తిమంతుడగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, రాబోచున్నవాడు. మోషే ఏమన్నాడు? ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన కీర్తనలో ఆయన పాడిన కీర్తన మొదటి విమోచన గానం ప్రియులారా 15వ అధ్యాయం నిర్గమకాండంలో 18th verse 18వ వచనం ఏమనంటే జెహోవా షల్ రెయిన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దేవుని ఇంత గొప్ప ప్రభావపూర్ణుడైన దేవుని వలయంలోనికి మనం ఎక్కడికి వచ్చినామంట? ఆరాధించడానికి వచ్చినాం. దేనికి వచ్చినామంట? వి హ్యావ్ కమ్ టు వర్షిప్ గాడ్. ఎంత ప్రభావంతో ఉన్న ఆ వలయంలోనికి వచ్చి దేవుని ఆరాధించుతున్న ఈ ప్రాంగణంలో వీరు ప్రయాణమై వీరి యొక్క ఉన్నతమైన కీర్తనలు, ఆ కీర్తనలో అయిపోయిన తర్వాత మోషే ఏమన్నాడంటే 19వ వచనంలో 15వ అధ్యాయం నిర్గమాకాండం 19, ఫర్ ద హార్స్ ఆఫ్ ఫేరో and his chariots and with his horsemen came into the sea, and Jehovah brought again the waters of the sea upon them, and the children of Israel went on dry ground through the midst of the sea. వాళ్ళు ఆ కీర్తనను పాడి ఎట్లా పాడినారంట? ఇశ్రాయేలీలు ఆరిన నేలను నడిచిన ఆన్ డ్రై గ్రౌండ్. ఆరిన నేలను నడవడం అంటే ఇక ఎలాంటి ఉపద్రవం లేదు. మై గ్రౌండ్ ఇస్ వెరీ ప్లెయిన్. జిగట మన్ను లేదు, బురద మట్టి లేదు, నాకే మన్ను తగులదు, నాకు ఎలాంటి అపవిత్రత అంటుకోదు. ఈ వెలుగులో ఎవరు పోతూ ఉన్నారంటే ఇశ్రాయేలీలు ప్రయాణమై పోతూ ఉంటే అక్కడ ఏం జరిగింది అని అంటే 20వ వచనంలో, and Miriam the prophetess, the sister of Aaron, took the tambour in her hand, and all the women went out after her with tambours and with dances. And Miriam answered them, sing to Jehovah, for he is highly exalted. వీరందరూ కూడా అంత ప్రభావంతో బయటికి వచ్చిన తర్వాత
జరుగుతున్న పరిస్థితి ఎలా ఉందంటే, మిరియాము ఆమెను గురించి ఏం రాయబడిందంటే ప్రవక్త అని రాయబడలే. ఏమని రాయబడింది? ప్రవక్తి అని రాయబడింది. అక్కడ పురుషలింగం స్త్రీలింగం గమనించాలి. అప్పుడు ఈమె ఎవరంట? అహరోనుకు సహోదరి అని రాయబడింది. బైబిల్ గ్రంథంలో అహరోను ఎవరు అంటే ప్రధాన యాజకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాడు. ఇంకా కొద్ది కాలం గడిచిన తర్వాత ఇశ్రాయేల్ ప్రయాణంలో అహరోను ప్రధాన యాజకునిగా ఎన్నుకోబోతారు. ఇలాంటి ప్రాంగణంలో మిరియాముకు ఎవరున్నారు ఇప్పుడు అని అంటే అహరోను తన అన్న అని రాయబడింది. భర్త లేడా అంటే ఈ వాక్యపు వెలుగులో ఆమెకి పెళ్లి కాలేదు అని అర్థమవుతుంది. బైబిల్ గ్రంథములో పెళ్లి కాని స్త్రీలకు ఎవరు అధ్యక్షుడు అని అంటే తండ్రి. ఇంట్లో ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీ ఉంటే ఆ భర్తపై చనిపోయిన స్త్రీకి అధ్యక్షుడు ఎవరంటే దేవుడు. లేదా కుటుంబ వలయంలో అందరు కలిసి ఉంటే ఆ ఇంట్లో ఉంటే ఎవరు ఆ ఇంట్లో మొగదిక్కుగా పెద్ద మనిషిగా ఉంటాడో ఆయన్ని ఆ ఇంటికి. ఇప్పుడు అహరోను యొక్క మరి సహోదరి ఎవరంట? మిరియాము ప్రియులారు. ఈమె ఏం చేస్తుందంట? సహోదరులను తీసుకొని ఏం చేస్తుందంట? సహోదరులను తీసుకొని పోలేదు ప్రియులారు. ఆమె గమనించాలి ఆ వాక్యపు వెలుగు. దేవుడు మనకు వెలుగును బోధించాలనుకున్నప్పుడు ఎలాంటి పొరపాటు ఆయన వాక్యంలో ఉండదు. ఆమె ఏం చేసిందంట? And all the women went out after her with tambours. అంటే ఒక చక్కని కీర్తించే గుంపుగా ఈ స్త్రీలందరూ బయలుదేరినారట. వాళ్ళని పురుషులు వెంబడించినారు. పురుషులందరూ మా వెంబడి రండి అని రాయబడలేదు అక్కడ. ఎంత గొప్పగా ఆరాధించినారో అంత గొప్పగా వారి ప్రయాణంలో స్తుతి బయలుదేరింది. ఇంకా యేసు ప్రభుని ఎంత గొప్పగా ఆదివారం మనం ఆరాధిస్తామో వారంలో మనం కూడా ఎలాగో బయలుదేరాలంట? స్తుతితో బయలుదేరాల ప్రియుల. ఆరాధన వేరు, స్తుతి వేరు ప్రియుల. ఆరాధన దేవుడేమై ఉన్నాడో అని విన్నాం. పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలో ఆయనను ఆరాధించాలి. స్తుతి ఏందనగా దేవుడిక నా ప్రయాణంలో నాకు తోడున్నాడు కనుక ఐ విల్ సింగ్ హిస్ ప్రైజెస్. ఆయన స్తుతిని నేను పాడుతా. మిరియాము ఎలాగ బయలుదేరిందంట? ఎంత గంభీరంగా వీరందరూ కూడా పాడుకుంటూ బయలుదేరి వెళ్తుండగా ఇశ్రాయేల్ ఏమైనారంట? అరణ్యంలోనికి వచ్చినారు అని రాయబడింది. ఎక్కడికి వచ్చినారంట? 22వ వచనంలో రాయబడింది. And they went out into the wilderness of Shur, and they went 3 days in the wilderness and found no water. And they came to Marah and could not drink the waters of Marah, for they were bitter. Therefore the name of it was called Marah. And the people murmured against Moses, what shall we drink? వీరు ఆరాధించి బయలుదేరి ఐగుప్తులో నుండి విమోచింపబడి గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడి ఎర్ర సముద్రం అనే పాయలై బాప్తిస్మము తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంట? వీరికి మిరియాము పాట పాడింది, స్తుతి పాడింది, బాగుంది. స్తుతి పాడుకుంటా పోతా ఉంటే వీరికి ఏం అవసరం వచ్చిందంట? నీళ్ళు అవసరం వచ్చింది ప్రియుల. యేసు ప్రభుని నమ్ముకున్న వానికి ఆరాధన ఒక్కటే కాదు, ఆదివారం ఒక్కటే కాదు కావాల్సింది. ఆరాధన జరిగిన తర్వాత నువ్వు ఈ ప్రాంగణం నుంచి వెళ్ళిచున్నప్పుడు స్తుతితో బయటికి వెళ్ళాలి. దేని కొరకు పోవాలంటే అరణ్యంలోనికి పోతామని. అరణ్యంలో ఏది మంచిది దొరకదు. లోకంలోనికి ఏది మంచిది దొరకదు. నాకు ఇది శ్రేష్టమైనది దొరికిందని ఏమైనా చెప్తే ఏమంటుంది? ఎవరికి దొరుకుతుంది అది? శ్రేష్టమైనది నాకు దొరికింది అంటే దేనికి దొరికిందంటే శరీరానికి దొరికింది. ఈ లోకంలో ఏం దొరికిందంటే, అబ్బా అన్న ఈరోజు మంచిగా మాంసం వండుకొని తిన్నామన్నా ఎంత తృప్తిగా ఉండేనో కదా. అందరు లేచిరా మాంసం అనగానే, నిద్రపోయేటోళ్ళు కూడా లేచిపోయినారు. ఎంత తృప్తిగా ఉండిందో అన్న ఈరోజు ఆ భోజనం. ఇది శరీరాన్ని తృప్తిపరిచేది పిల్ల. ఇశ్రాయేలులు ప్రయాణమైపోతే వాళ్ళకి ఏం దొరికిందంట? అరణ్యంలో చేదు దొరికింది వారికి. ఎంత ధన్యులు పిల్లలు వాళ్ళు. మాకు చేదు దొరికింది అని చెప్పగలిగినారు వాళ్ళు. హౌ బ్లెస్డ్ వేర్ దే కుడ్ సే, అరే మారా నీళ్ళు దొరికిందిరా నాయన పరిగెత్తు. వాళ్ళకి నీళ్ళు లేవంట, తాగడానికి నీళ్ళు లేవు. వాళ్ళు 3 రోజుల ప్రయాణం చేసిరని రాయ 22వ వచనంలో. అండ్ వెంట్ 3 days in the wilderness and found no water. నీళ్ళు కనబడినాయా నీకు? నీ ప్రయాణంలో నువ్వు వెలుచున్న ప్రదేశంలో నీకు నీళ్లు కనబడినాయంటే
యు ఆర్ అవుట్ ఆఫ్ ద సీన్ ప్రియుల. వీళ్ళకి నీళ్ళు కనబడినాయి, కానీ ఆ నీళ్ళు ఎలాగున్నాయంట? చేదుగున్నాయి ప్రియుల. హౌ కెన్ వీ డ్రింక్ అ బిటర్ వాటర్? చేదు నీళ్ళను మేము ఎలాగో తాగలం. చేదు ఎక్కడుంది ప్రియులారా? మనిషి అంటాడు, రే మనిషిలో కూడా విషం ఉంటుంది, నీకు తెలుసా అంటాడు. మనిషిలో కూడా ఏముంటుంది అంట? విషం ఉంటుంది. ప్రతి జంతువులో విషం ఉంటుంది, పావురంలో ఉండదు రా అంటాం. చేదు ఉన్న ప్రదేశంలో నీకు తృప్తి ఎక్కడ దొరుకుతుంది ప్రియులారా? ఈ లోకములో, ఈ లోకపు ప్రయాణంలో ఎక్కడ వెళ్ళినా కూడా నీకు చేదే దొరుకుతుంది, కానీ తృప్తి లభించదు. హగర్ ఏం చేసింది అంటే, మరి సారమ్మ దగ్గర నుంచి పారిపోవాలని ప్రయత్నం చేసింది. ఆది కాండంలో ఆమె పారిపోయి నీళ్లు లేక అల్లాడింది ప్రియులారా. ఆమె ప్రయాణంలో దేవదూత ఆమెకు ప్రత్యక్షమై 16వ అధ్యాయం అనుకుంటాను. ఆమె ఆ దేవదూత ప్రత్యక్షమై, ఇదిగో ఎందుకు అలా చూస్తున్నావుగా, ఊట ఉంది తీసుకో అడుంది. ఆ 16వ అధ్యాయం ప్రియులారా, 16th verse, 14వ వచనంలో, 14వ వచనం కాదు, అంతకు ముందు ప్రియులారా పైన చదివితే ఏం రాయబడింది అని అంటే 9వ వచనంలో, ఆదికాండం 9వ వచనం, అండ్ ది ఏంజెల్ ఆఫ్ జెహోవా సెడ్ టు హర్, రిటర్న్ టు దై మిస్ట్రెస్ అండ్ సబ్మిట్ దై సెల్ఫ్ అండర్ హర్ హ్యాండ్స్ అని రాయబడింది. అంటూ ఆమె ఏం చేసింది? ఆ 16వ వచనంలో 14వ వచనం, దేర్ ఫోర్ ద వెల్ వాస్ నేమ్డ్ బేర్ లహాయ్ రాయ్, బిహోల్డ్ ఇట్ వాస్ బిట్వీన్ కాదేష్ అండ్ బెరెద్, అండ్ హగర్ బోర్ అబ్రహాం అ సన్. హగర్ ఏం చేసిందంటే, ఆమె ఇంటి వాతావరణం ఇష్టపడలేదు. సారమ్మ పెట్టుచున్న ప్రయాస అంతట్లో కూడా ఆమెకి నచ్చగా ఏం చేసిందంటే పారిపోయింది ఇంట్లో నుంచి. దేవదూత ఆమెకి కనబడి ఏమన్నది అని అంటే, నువ్వు తిరిగి వెళ్ళు, వెళ్ళిన తర్వాత దేవుడు నీకు కుమారుడు ఇస్తాడు అని చెప్పింది. ఆ కుమారుని పేరు మరి ఏషావు అని పెడతావు అని చెప్పి ఆ కుమారుని పేరు ఇష్మాయిల్ అని కూడా పేరు చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె అక్కడ ఏం పెట్టిందంటే, చూచుచున్న దేవుడవు అని 13వ వచనంలో పెట్టి బయలుదేరిపోయింది ఆమె ప్రయాణం. బయలుదేరిపోయిన తర్వాత ఆమె ఏమైంది అంటే, మరి ఇస్సాకు పుట్టిన తర్వాత ఆమె కూడా ప్రయాణం చేస్తూ బయలుదేరి వెళ్ళింది కదా. దేవుడు అన్నాడు అబ్రహాముతో, అబ్రహామా హగర్ను పంపించేసాయి, ఇస్మాయిల్ని పంపించేసేయారంట. వీరిద్దరూ ప్రయాణమై దేవుడు వారిని పంపించిన తర్వాత వారి ప్రయాణంలో వీళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళని తీసుకొని పోతారు. ఇద్దరు చిత్తు పెట్టుకొని, వాటర్ బాటిల్ పెట్టుకొని బయలుదేరిపోతారు. 21వ అధ్యాయం 14వ వచనంలో, జెనసిస్ 21:14, అండ్ అబ్రహాం రోజ్ early in the morning and took bread and a flask of water and gave it to Hagar, putting it on her shoulder and the child, and sent her away. And she departed and wandered about the wilderness of Beersheba, and the water was exhausted from the flask, and she cast the child under one of the shirts, and she went down over against him a bow of shot, and said, let me not behold the death of the child. ఇప్పుడు ఈమె ప్రయాణంలో ఏమొచ్చిందంట? నీళ్ళు అయిపోయినాయి, బాటిల్లో పెట్టుకున్న నీళ్ళు. ఇశ్రాయేల్ ప్రయాణమే వచ్చిన గంభీరంగా ఆరాధించి వచ్చేసరికి నీళ్ళు కనబడినాయి, కానీ ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంట? చేదు. ఈమె ఎట్లా పెట్టిందంటే, అమ్మ చేదు దొరుకుతుందేమో నాకు అని అబ్రహాం జాగ్రత్త పడి పాపం రొట్టె నీళ్ళు 2 పెట్టి పంపించినాడు. ఆమె ఆ నీళ్ళు తాగింది, ఆ నీళ్ళు అయిపోయింది. ఇంకా నీళ్ళు లేవు, ఎవడిస్తాడు ఇంకా నీళ్ళు నీకు అరణ్యంలో? హూ విల్ గివ్ యూ వాటర్ పిల్లర్. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు ఒక చిన్న చిత్రపటమును చూసిన, అందులో ఒకటి సముద్ర తీరంలో ఒక దివిలో బహిష్కరించబడతాడు. దివిలో ఏముంటుంది ప్రియులారా? సముద్రం చుట్టూ చిన్న దివిలో అతడు ఒక యాక్సిడెంట్ అయ్యి వెళ్ళిపోతాడు అక్కడికి. ఈ గోస్ అండ్ స్టేజ్ ద. ఆ దివిలో అతనికి తాగడానికి నీళ్ళు, చుట్టేముంది? నీళ్ళు ఉన్నాయి. చుట్టూ సముద్రం ఉంది. సముద్రం ఉంటే నీళ్ళు తాగుతారా? చుట్టూ సముద్రం ఉంది, ఏం చేసినా ఏం లేదు. తవ్వుతే నీళ్ళు, అవి కూడా ఉప్పు నీళ్ళే. ఫ్రెండ్, ఈ భూలోకములో యేసు ప్రభుని ఆరాధించి ప్రయాణం చేసేవాడు ఈ లోకంలో నీకు నీళ్లు దొరుకుతున్నాయంటే అవి చేదే ప్రియులారా. లేదు, నాకు ఈ నీళ్లు సరిపోతాయి ఈ ప్రయాణానికి, ఈ ఆదివారం నేను ఈ వాక్యం విన్నా, ఈ వారం అంతా సరిపోతుందంటే ఆ నీళ్ళు అయిపోతాయి.
అగరమ్మ బాటలు పెట్టుకొని పోయింది. అబ్బా ఎంత బాగా వాక్యం విన్నాంరా, ఇదంతా ఈ వారం సరిపోతుందంటే నీళ్ళు అయిపోతాయి. దేవుడు నీకు నీళ్ళు ఇయ్యాల ప్రియులారా, దేవుడు నీకు ఇస్తేనే. అక్కడ రాయబడింది ఏమనంటే, దేవుడు 19వ వచనంలో రాయబడింది, అండ్ గాడ్ ఓపెన్డ్ హర్ ఐస్ అండ్ షీ సా వెల్ ఆఫ్ వాటర్ అండ్ షీ వెంట్ అండ్ ఫిల్ ద ఫ్లాస్క్ విత్ వాటర్. ఈమె పరిస్థితి ఏంటంటే దాహం, నీళ్లు కావాలి. ఆ నీళ్లు మొరపెడితే దేవుడు ఇచ్చినాడు. ఏం చేసిందంట, మళ్ళా పోయి ఏం నింపుకుందంట, మళ్ళా బాటల్లో నింపుకుంది. ఈమె చాలామంది చేసే పొరపాటు ఇదే ప్రియుల. దే ఫిల్ వాటర్ వాట్ దే వాంట్ ప్రియుల, నాట్ ఫిల్లింగ్ ఇన్ అ బాటిల్. ప్రియుల నీకు ఈ రోజుకి ఏం చదివినారా అంటే, క్యాలెండర్లో బ్రదర్ ఇచ్చింది కదా వాక్యం చదువుకొని పోయినా. ఆ బాటిల్లో ఎన్ని రోజులు ఉంటాయి, నీళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి పిల్లలు, వాక్యం ఎంతసేపు ఉంటుంది నీ దగ్గర. ఇశ్రాయేలీలు నీళ్ళ దాహం కొరకై పోయినారు. ఆ నీళ్ళు చేదుగా ఉంది. దే కుడ్ నాట్ ఫైండ్ వాటర్ టు డ్రింక్ పిల్ల. ఇంకా ఈమెం చేసిందంట, నీళ్ళు బాటిల్లో నింపుకుంది. ఏమైందంట చూడండి అక్కడ 19వ వచనంలో, అండ్ గేవ్ ద లాడ్ ద డ్రింక్ అండ్ గాడ్ వాస్ విత్ ద లాడ్ అండ్ హీ గ్రూ అండ్ హీ dwelt in wilderness and became an acre and he dwelt in the wilderness Paran and his mother took him a wife out of the land of Egypt. ఏమైందంట, బాటలు నీళ్ళు పెట్టుకొని పోయినారు. ఇది మాకు సరిపోతుంది అని అనుకున్నారు. ఎక్కడికి పోయి ముగిసిందంట కాలము, ఎక్కడికి పోయి ముగిసింది, ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. దేవునికి వ్యతిరేకమైన ప్రదేశంలోనికి పోయి హగరు ఇష్మాయేల్ యొక్క ప్రయాణం ఆగిపోయింది. ఎందుకు అని అంటే, నీకు నీళ్లు దొరికినాయి కానీ ఆ నీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలనుకున్నాను, బాటల్లో పెట్టుకోవాలనుకున్నాను. ఇశ్రాయేలీల ప్రయాణంలో ఏం జరిగింది అని అంటే, వారు ప్రయాణమై వచ్చినారు. వచ్చేసరికి వాళ్ళకి నీళ్లు దొరకలేకపోయినారు. దొరికిన నీళ్లు చేరు. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నాడంటే, సమరయ స్త్రీతో అంటా ఉన్నాడు, అమ్మా 10వ వచనంలో, జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం, జాన్ 4:10, Jesus answered and said to her, if thou knowest the gift of God and who it is that say to thee, give me a drink, thou would have asked of him and he would have given thee living water. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో. ఈమె కూడా దాహాని కొరకై వస్తా ఉంది పిల్ల. ఈమెకు దొరికిన దాహం ఎలాంటిదంట, షీ కుడ్ ఫిల్ అ పాట్. ఎలాంటి దాహం అంటే, ఈమె కుండ నింపుకోవాలనుకుంది. హగర్ ఏం నింపుకోవాలనుకుందంట, బాటిల్ నింపుకోవాలనుకుంది. హగర్ ఏం తెచ్చుకుందంట, ఈమె ఏం తెచ్చుకుందంట, సమరయ స్త్రీ షీ కుండను తెచ్చుకొని ఆ నీళ్ళు మోసుకుంటా పోతాడు. అండ్ ది ఆన్సర్ ఇస్, డూ యూ హ్యావ్ ద లివింగ్ వాటర్ ప్రి. యేసు ప్రభు ఆమెతో అడుగుతా ఉన్నాడు, అమ్మా నీతో మాట్లాడుతున్నవాడు ఎవడో నీకు తెలిస్తే నువ్వు అతన్ని జీవము కలిగిన నీళ్ళని ఇస్తావు అని అడుగుతావు అన్నాడు. ఇశ్రాయేలీల ప్రయాణంలో ఎంత గొప్పగా ఆరాధించినాను, ఎంత గొప్పగా స్తుతించినాను, ఎంత గొప్పగా దేవుని సన్నిధిలో చక్కని రమ్యముగా మనం కీర్తనలు పాడిన, దేవుని ఉన్నతమైన ప్రభావమును పొగిడిన, దేవుని యొక్క వాత్సల్యమును, దేవుడు ఉన్నతమైన వాడు, భీకరుడు అని మనం స్తుతించినా కూడా పిల్లలు, ఇఫ్ వీ డోంట్ ఫైండ్ అ రియల్ వాటర్, నిజమైన నీళ్ళు దొరకకపోతే వీఆర్ సీయింగ్ ద బిటర్నెస్ పిల్లలు, చేదును అనుభవిస్తాం. ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో సరిగా ఎదగకపోతే అతనికి ఎదురొచ్చేది ఏంటంట, చేదు ప్రియుల. అన్న నేను బైబిల్ చదివినా అన్న, ఈరోజు నేను వాక్యం రోజు చదువుకుంటా అన్న, ఖచ్చితంగా ఒక అధ్యాయం చదువుతా. నేను కూడా చదువుకుంటా. రాత్రులు నిద్ర రాదు కొన్నిసార్లు నాకు, లేస్తే ఇంకా మేలుకు వచ్చిందంటే ఇక అయిపోయింది, ఇప్పుడు నాకు నిద్ర రాదు అనుకుంటే ఇంకా నిద్ర రాదు 2-3 గంటలు. ఏం చేస్తానంటే, నేను నా మనసులో దేవునికి సంబంధించిన ఉన్నతమైన పదాలు ఏమున్నాయో అవి మాట్లాడుకుంటూ ఉంటాను. ఏం పదాలు? దేవుడికి సంబంధించి ఉన్నతమైన పదాలు ఏంటంటే, నీ వంటి వాడెవడు, నీవే పరిశుద్ధుడవు, నీవు మాత్రమే దేవుడు, ఇంకా వేరే దేవుడు లేవు. ఇవన్నీ ఉన్నతమైన పదాలు పోయిన అవన్నీ మనసులో తలంస్తూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నిద్ర రాదు. ఇంకేం చెప్పాలా ఇప్పుడు, ఇంకా ఏమున్నాయి పదాలు? నిన్న చెప్పినా కదా, మళ్ళీ అదే చెప్తే అది ఒక ఏమవుతుందంటే మంత్రంలాగా జపించినట్టు అవుతుంది. యూ వుడ్ హ్యావ్ సంథింగ్ న్యూ. అంటే దేవుని గురించి సంబంధించిన ఉన్నతమైన పదములు పలకడానికి నా దగ్గర ఏమైనా ఉందా?
నీళ్ళు దొరికితే సరిపోదు ప్రియులారా. బైబిల్ చదివినంత మాత్రాన యూ డోంట్ థింక్ ఐఎమ్ అ గ్రేట్ డిసైపుల్, ఒక గొప్ప శిష్యుడిని నేను, బైబిల్ చదివినా తిరిగేసిన నా బైబిల్ చూడు చినిగిపోయింది అంటారు. అది చినిగిపో, పేజీలు ఊసి వచ్చింటాయి. అవి వీళ్ళు దిప్పుతుంటే కూడా ఏమవుతారు, పేజీలు మా పిల్లలకు బైబిల్ ఉన్నాయి, కొన్ని పేజీలు అని అట్లా వచ్చేస్తాయి మా బైబిల్. బైబిల్ చదివినంత మాత్రాన నీకు నీళ్లు దొరికినాయంటే పొరపాటు. వీళ్ళు ఏం చేసినారంట, నీళ్లు దొరికినాయి వీళ్ళకు. 15వ అధ్యాయంలో ఏమైందంట, దే వెంట్ అండ్ దే సా వాటర్ and they came to Mara and could not drink the waters of Mara, for they were bitter, and therefore the name of it was called Mara. And the people murmured against Moses, saying, what shall we drink? ఏం తాగాల మేము చెప్పయ్యా అని అడిగిన వాళ్ళు వీరందరూ మోషే దగ్గరికి వెళ్ళి అడిగినారు. ఎప్పుడైనా మీ ఆత్మీయుల దగ్గరికి వచ్చి అన్న నేను ఏం త్రాగాలి అని అడిగినారా? మై ఫ్రెండ్, ఇది ఒక ప్రశ్న. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో నాతో పాటు, అన్న నేను ఏం తాగాలన్నా? వీళ్ళు పోయి అడిగినారు. వీళ్ళు మోషేని ఏం అడిగినారంట, వాట్ షల్ వి డ్రింక్? లోకంలో ఏముంది, చేదుంది. అయితే నువ్వు బాగా మంచి ప్రశ్న అడిగినావు, పోయి కీర్తనల గ్రంథం చదువుకో అంటాం. యవనస్తులు రాగానే ఏమంటావు అంటే సామెతల గ్రంథం చదువుకో నువ్వు అంటాం. కానీ ఈ ప్రజలు అడిగిన ప్రశ్న ఏంటంట, వాట్ షల్ వి డ్రింక్? ఎంతో ప్రభావంతో బయటికి వచ్చినారు పిల్లలు. ఎర్ర సముద్రం పాయలైతా ఉంటే అక్కడ రాయబడిన పిల్లలు చదువుతున్న నాకు జల్లు మన్నది నా ప్రాణం. అటు చూడండి 14వ వచనంలో ఎట్లా ఉందంటే, లెట్ us రీడ్. నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు తెలుగులో చదువుకోండి. అక్కడ 14వ వచనం, ద పీపుల్స్ హర్డ్ ఇట్, ప్రజలు విన్నారు, వారు భయపడిరి. ఫిలిస్తియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోయినారంటే ద థ్రిల్ సీజ్డ్. ఫిట్స్ వచ్చినాడు ఎట్లయిపోతాడు, బిగించుకోపోతాడు. చూడు, ఫిలిస్తియాలో ఉన్న ప్రజలందరూ ఇశ్రాయేలీలు సముద్రం పాయలై అరే దాటుకొని వస్తున్నారంటే వాళ్ళందరూ అట్లా బిగించుకోపోయినారని రాయబడింది అక్కడ. మోషే మాట్లాడుతున్నాం. ఇంకా ఎదోమీయులు అంట 15వ వచనంలో, అండ్ ద ప్రిన్సెస్ ఆఫ్ ఈడమ్ వేర్ అమేజ్డ్, ఆశ్చర్యచకితులైనారట. ఏంద్రా, సముద్రమును పాయలు చేసుకొని వచ్చినారా వీళ్ళు? సముద్రం వీరికి చీల్చబడిందా? అబాబాబాబా. ఇంకేమన్నారంట, అండ్ మైటీ మెన్ ఆఫ్ మోయాబ్, మోయాబు బలాఢ్యులు ఏమైనారంట, గడగడ గడగడ గడగడగడ. వీళ్ళ చేతిలో కత్తులు లేవు, వీళ్ళ దగ్గర రథాలు లేవు. ఏముందంట, మోసే చేతిలో ఒక కర్ర తప్ప ఏమీ లేని ప్రయాణంలో బలాఢ్యులైన ఫిలిస్తీయుడు, ఎదోమీయుడు, మోయాబీలు గడగడ గడగడ వణికిపోయినారంట. ఇంకేమంట, కానానీయులు ప్రియులారా. 15వ వచనంలో రాయబడింది, అండ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కానాన్ మెల్టెడ్. ఏమైపోయినారంట, కానానీయులు కరిగిపోయినారు ప్రియుల. ఎవరి రాకడను చూసి అంట, ఇశ్రాయేలీల నడకను చూసి ప్రియుల. ఎట్లా నడిచినారంట, ఆరిన నేలను వారు నడిచి సముద్రమును దాటుకొని వస్తే ఫిలిస్తీయుడు బిగించుకుపోయినాడు, ఎదోమీయుడు ఆశ్చర్యపడినాడు, మోయాబీలు వణికిపోయినారు, కానానీయులు ఏమైపోయినారంట, కరిగిపోయినారు కూడా. వీళ్ళు ఆ దేశము చుట్టూన్న బలాఢ్యులు. వీళ్ళందరూ ఏమైనారంట, కర్ర చేతిలో పట్టుకొని వచ్చిన వానికి ఏమైపోయినారంట, గడగడ గడగడ వణికిపోయారు. ఇంత ప్రభావముతో దేవుడు నిన్ను విడిపించి, నిన్ను రక్షించి, నీ కొరకై పవిత్రమైన రక్తమును కార్చి, నీ పాపములను క్షమించి, నిన్ను ఉన్నతమైన వానిగా చేసి తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళకి ఏం దొరికిందంట, వీరికి నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరికినా చేదు నీళ్ళు దొరికినా. నువ్వు బైబిల్ చదివినంత మాత్రాన బతుకుతావు ఆత్మీయంగా అంటే పొరపాటు. వాక్యం చదివినంత మాత్రాన నేను ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకుంటే నేను బ్రతుకుతానంటే నీ పొరపాటు ప్రియుల. ఎందుకంటే వీళ్ళకు కూడా నీళ్ళు దొరికినాయి. అయితే వీళ్ళు పోయి ఏం చేసినారంట, 25వ వచనం, and what shall we drink? 25వ వచనం, and he said, and he cried to Jehovah, and Jehovah shewed him wood. నీళ్ళు కావాలంటే ఏం చూపించినట, కర్రను చూపించినట దేవుడు. మేము నీళ్ళు కావాలని అడిగితే మాకు కర్రను చూపిస్తామేమయ్యాను, నీళ్ళు కావాలంటే ఇంకో దగ్గర ఊర్రా పోయి ఆడ దొరుకుతుంది కర్ర, నీళ్ళు దొరుకుతాయని అన్నాను. కానీ దేవుడు ఏం చూపిస్తున్నాడంట, కర్రను చూపిస్తావు అన్నాడు. కర్ర కాలితే అగ్గి బుడిదైపోతుంది ప్రియుల. దేవుని దృష్టిలో నీకు నీళ్లు దొరికినంత మాత్రమే కాదు, నీకేం కావాలంట, కర్ర కావాలా. మోషే చేతిలో కర్ర ఉంది కదా,
లేదా ఉంది 14వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ఇదిగో ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు, వై ఆర్ యూ డూయింగ్ దిస్, నా ఇదిగో నీ కర్రనెత్తు. 14వ అధ్యాయంలో ఈ 15వ వచనంలో రాయబడింది పిల్లలు. Exodus 14:15, and Jehovah said to Moses, why dost thou cry unto me? Speak unto the children of Israel, and go forward, and thou lift thy staff, and stretch out thy hand over the sea, and divide it. మోషే చేతిలో ఏం కర్ర ఉందంట? ఎర్ర సముద్రమును చీల్చిన కర్ర ప్రియులరా. అక్కడ ఉంది వాక్యములో, లేదా? మోషేకి ఏమన్నా, నీ చేతిలో ఉన్న కర్రను చాపి ఏం చేయాలంట? ఎర్ర సముద్రమును దాంతో చీల్చు అన్నాడు. మరి కర్ర నా చేతిలో ఉంది కదా, మోషే చేతిలో ఉంది కదా అని దేవుడు చూపించలేదు పిల్లలు. ఆ కర్ర ఈ షోడ్ అ వుడ్. ఆ ఎక్కడి నుంచి వచ్చింది ఆ వుడ్, ఆ కర్ర ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయనే యేసు ప్రభు పిల్లలు. నీ అరణ్య ప్రయాణములో నీకు నీళ్లు దొరికితే ఆ నీళ్లు నాకు చాలు, నాకు వాక్యం చదువుకున్నా, నేను ప్రార్థన చదువుకున్నా నాకు చాలు అంటే, కర్ర నీ జీవితంలో లేకపోతే, నీకు కర్ర దొరకకపోతే, యేసు ప్రభు నీతో లేకపోతే, రోమన్ క్యాథలిక్ వాళ్ళు కూడా చదువుతారు బైబుల్, యేసు ప్రభు నమ్మని వాడు కూడా బైబుల్ చదువుతాడు. చాలామంది నాకు చెప్పినారు, నేను బైబిల్ కూడా చదివినా అన్నాడు. మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ కూడా బైబిల్ చదివాడు. యేసు ప్రభు ఉన్నాడా? కర్ర ఉందా? నీళ్ళు దొరికినాయి, మాకు నీళ్ళు ఉన్నాయి, మా ప్రయాణంలో నీళ్ళు ఉంది, కానీ డూ యూ హ్యావ్ ద వుడ్ ప్రియులారా? దేవుడు ఎక్కడ చూపిస్తున్నాడంట? అదిగో ఆ కర్ర. ఆ కర్ర ఎవరంట? యేసు ప్రభు. యెషయా గ్రంథంలో యెషయా మాట చెప్తాడు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53. అక్కడ యేసు ప్రభు గురించిన ప్రవచనము యెషయా మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఆయన లేత మొక్క వలె, ఆయన ఎట్లా అంట? లేత మొక్క వలె తండ్రి ఎదుట పెరిగెను అని రాయబడింది. 53వ అధ్యాయం 2వ వచనం, ఫర్ హీ షల్ గ్రో అప్ బిఫోర్ హిమ్ యాజ్ అ టెండర్ సాప్లింగ్ అండ్ యాజ్ అ రూట్ అవుట్ ఆఫ్ డ్రై గ్రౌండ్. ఎట్లా పెరిగినాడంట? ఆయన లేత మొక్క వలె పెరిగాను అని రాయబడింది. ఇంకా యేసు ప్రభు సిలువ మోసుకుంటూ పోతున్నప్పుడు ఆయన దగ్గరికి స్త్రీలందరూ వచ్చి ఏడుచుతూ ఉంటే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో వారు పచ్చి మ్రానుకే ఇలాగూ చేస్తే ఎండిన మ్రానుకు ఇంకా ఏం చేస్తారు అని అన్నాడు. పిల్లల, యేసు ప్రభును దేవుడు కర్రతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రయాణంలో నువ్వు ప్రభావంగా ఆరాధించడం కాదు, గొప్ప గొప్ప వాయిద్యాలు పెట్టుకొని చక్కగా ఆరాధించి అందరూ దేవునికి స్తోత్రం హల్లెలూయా అని కేకలు పెట్టి ఉన్నతమైన వెలుగులో మేము ఆరాధించడం చెప్పి వచ్చడం కాదు. కానీ నీకేం కావాలంట? నీళ్లు కావాలి. లోకంలో నీళ్లు చేదు ప్రియుల, లోకంలో రుచికరమైన నీళ్ళు లేవు. సమరయ స్త్రీ ఆ నీళ్ళ కొరకు పరిగెత్తింది, ఆ నీళ్ళు ఆమెకి చేదును తీసుకొచ్చింది. యు నీడ్ టు హ్యావ్ వాటర్. ఎలాంటి నీళ్ళంట? యేసు ప్రభు ఉండే నీళ్లు కావాలి. పరిశుద్ధాత్ముడు నీకు యేసు ప్రభువును చూయించే లేఖన భాగాలు నీకు అవసరం. యేసు ప్రభు లేనిటువంటి వాక్యము నీ జీవితంలో పనిచేయదు. నువ్వు వాక్యం చదువుకున్న ఈరోజు దేవుడు నాకు ఈ మాట చెప్పినాడు, ఖచ్చితంగా నాకు జరుగుతుంది, బయటికి పోతే అది జరగదు. ఎందుకంటే నీవు యేసు ప్రభు నీతో లేడు ప్రియ. అది లోపలికి పోలే నీళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. ఏమంటే ఇక్కడ చదివినంట, ఇక్కడి నుంచి ఇట్లా రావడం, ఇక్కడ చదివినంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీళ్ళు ఎక్కడికి పోవాలంటే చెవులోంచి నీళ్ళు రావా అమ్మ? చేస్తారు. ఆ నోటు పోసుకొని చెవులోంచి నీళ్ళు తీసేవాళ్ళు ఉన్నారు చాలామంది. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు నిజమైన నీళ్ళను వెతకాల. ఆ నీళ్ళలో యేసు ప్రభు నీకు కనబడకపోతే, సైతాన్ కూడా తెలుసు, వాక్యం తెలియదా? ఆయన డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఆయన నుంచి దుంకు, ఇదిగో నీ కాదాలకు రాయి తగలదు అని బైబిల్లో రాయబడి ఉంది అని అన్నాడు. ఆయన దగ్గర యేసు ప్రభు ఉన్నాడా? వాక్యం ఉంది కానీ యేసు ప్రభు. ఇదిగో రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటే వాక్యం ఉంది కానీ యేసు ప్రభు లేడు. కాబట్టి యేసు ప్రభుతో యుద్ధం ప్రియుల. యేసు ప్రభుని నమ్ముకున్న వెలుగులో ఆత్మీయంగా ప్రియులారా, నేను నిన్న రాత్రి ఒక మంచి మాట విన్నా, గ్రూపులో కూడా కొన్ని మాటలు పెట్టినా. నేను ఏమని విన్నానంటే, మనం ఆత్మీయంగా తెరిచి లేకపోతే, కన్నులు తెరిచి లేకపోతే ఎంత బైబిల్ చదివినా,
ఎన్ని స్తుతి పాటలు పాడినా, ఎంత గొప్పగా ప్రభావంగా దేవుని గురించి మాట్లాడినా, ఇఫ్ యు ఆర్ నాట్ అవేక్, నీ దగ్గర కర్ర యేసు ప్రభు లేకపోతే యూ విల్ ఫాల్ డౌన్ ప్రిల్లర్, పడిపోతావు. ఏమవుతుందంటే ప్రార్థన పోవద్దని ఉంటుంది, ప్రార్థనకు వచ్చినాక ఏమవుతుంది, నిద్రపోవాలని ఉంటుంది. ప్రార్థనకు వచ్చిన తర్వాత అర్జెంటుగా ఏమో గుర్తుకొస్తారు, లేచి వెళ్ళిపోతూనే ఉంటారు. ప్రార్థనకు వచ్చినాక ఒకరికి ఆకలి అవుతుంటుంది, ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి దగ్గు వస్తుంటుంది, ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ఒకటి తుమ్ము వస్తుంటుంది. ఇవన్నీ సహజమే పిల్లలు. ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి అని అంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, దేవుని దగ్గర నుంచి దూరం తీసుకుపోవడానే శరీరం ప్రాకులాడుతూ ఉంటుంది పిల్లలు. కానీ దేవుని పిల్లలమైన మనం ఐఆమ్ ఇన్ అ ప్రెజెన్స్ ఆఫ్, ఎలాంటి దేవుని సన్నిధిలో ఉన్నానంట, ప్రభావపూర్ణుడైన దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆరాధించుటకు వచ్చినాను. ఫ్రమ్ హియర్ నేను ఎలాగపోతానంట, నీళ్ళ కోసం నీళ్లు కలిగి యేసు ప్రభుని ఎలా చేసినంట, దేవుడు వారికి కర్రను చూపగా ఆయన ఏం చేసినాడంట, he cried and Jehovah showed him and he cast into the waters and the waters became sweet. And the waters became sweet. అందుకే దావీదు అన్నాడు, నాకు నీ వాక్యము క్రొవ్విన మెదడు వలె దొరికింది అని అన్నాడు. అందుకే దావీదేమన్నాడంటే, నీ వాక్యము నాకు జుంటితేనే దారల కంటే శ్రేష్టమైనది అని అన్నాడు. స్వీట్నెస్ పిల్ల, తీయదనం ఎప్పుడు దొరుకుతుందంటే వాక్యం చదివితేనే కాదు, యేసు ప్రభు ఉంటేనే తీయదనం దొరుకుతుంది పిల్ల. చేదు కనబడదు ఇంకా లోకంలో, నీకు కనబడిన ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా చేదుగా ఉన్న యేసు ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి అది ఎలా ఉంటుందంట, మాధుర్యంగా ఉంటుంది అంటూ దేవుడు అక్కడ ఏమన్నాడంటే వారికి ఒక, అండ్ దెన్ హీ మేడ్ ఫర్ దెమ్ అ స్టాచ్యూట్ అండ్ అన్ ఆర్డినెన్స్ అండ్ దేర్ హీ టెస్టెడ్ దెమ్ అంటూ ఏమన్నాడంటే, మీరు నా స్వరమును 26 వచనంలో, అండ్ హీ సెడ్, ఇఫ్ thou wilt diligently hearken to the voice of Jehovah thy God and do what is right in his eyes and incline thine ears to his commandment and keep all his statutes, and I will put none of the complaints upon thee that I have put upon the Egyptians, for I am Jehovah who healeth thee. ఇదిగో మీకు కర్రనిచ్చినాను, ఐగుప్తుల మీద కుమ్మరించిన అదంతా మీ మీదికి రావద్దండి. ఏం చేయాలంటున్నాడంట, నా స్వరమును వినండి అంటాడు. రెండోది ఏమంటున్నాడంట, నా దృష్టికి ఏది మంచిదో అది చెయ్యండి అంటాడు. నా ఆజ్ఞలకు చెవి ఒగ్గండి మూడోది అంటాను. వాటన్నిటినీ గాయకొని నేను 4 మాటలు చెప్తాను. నేను ఐగుప్తుల మీద కుమ్మరించిన ఇవన్నీ మీ మీద జరగొద్దు అంటే ఏం చేయాలంట, ఆయన స్వరమును వినాలి. ఎలాగ వినాలంట, జాగ్రత్తగా వినాలి, డెలిజెంట్లీ. ఇంకేం చేయాలంట, ఆయన చెప్పిన మార్గములో ఆయన కనుదృష్టి ఎదుట ఏది మంచిదో దానిని చేయాలి. ఇంకేమంటాడంట, నీ చెవులు ఏం వినాలంట, దేవుని ఆజ్ఞలు వినాలి. ఆయన ఇవన్నిటినీ గైకొంటే దేవుడు నిన్ను స్వస్థపరుచుతాడు. స్వస్థత అంటే ఆత్మ సంబంధమైన దీవెనల చేత నింపుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 27వ వచనంలో, వారు ఏలీం అనే చోటుకు వచ్చింది. అక్కడ ఏముందంట, తెలుగులో ఏమంటారో దాని గుర్తుకు, ఖర్జూరపు చెట్లు ఏమున్నాయంట అక్కడ, ఖర్జూరపు చెట్లు. ఇంకేమున్నాయంట, ఊటలు ఉన్నాయి అక్కడ. దేర్ వర్ 7 springs and 12 palm trees అని రాయబడి. ఎలాంటి ప్లేస్కి వచ్చినాయంట, ఖర్జూర ఏం చేస్తుందంట, తీయదనమునిస్తుంది. ఊట ఏమిస్తుందంట, తాజాదనమునిస్తుంది. వెన్ యూ హ్యావ్ జీసస్, యేసు ప్రభు నీతో పాటు, కర్ర నీతో ఉంటే, దేవుడు కర్రను చూపించగలిగినాడు. ఆ కర్రను నీళ్ళలో కలుపుకొని వాళ్ళు తాగినారు కనుక ఏం దొరికిందంటే వారికి, ఏలీమికి వచ్చినారు. చక్కని చెట్లు, ఖర్జూరపు చెట్లు, అవి ఎంత స్వీట్నెస్. యేసు ప్రభులో తీయదనం ఉంది, యేసు ప్రభులో మాధుర్యత ఉంది. ప్రకటన గ్రంథంలో దేవదూత యోహాన్తో అంటది, ఇదిగో ఈ గ్రంథమును తిను అంటది. అది ఎట్లా ఉందంట, తిన్నప్పుడు చేదుగా ఉండేది, లోపలికి పోయిన తర్వాత తీయగా మారింది అని రాయబడింది. దేవుని వాక్యం నీకు కఠినంగా కనబడవచ్చు, కానీ అది లోపలికి స్వీకరించినప్పుడు ఎట్లా ఉంటుందంట, తీయగా ఉంటుంది. కనుక మనం ఆరాధించడమే కాదు, కానీ దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనకు అరణ్య మార్గంలో ఉండే నీళ్ళన్నీ చేదు ప్రియుల. దానికి ఏం కావాలంట, యేసు ప్రభు కావాలి. కర్ర కావాలని, కర్ర కలిగి దేవుని వాక్యము, ఆయన కనుదృష్టికి, ఆయన మాటలు మన చెవులకు,
ఆయన దేవునికి అనుదృష్టికి ఎలాగూ ఇష్టమో అలాగూ మనం నడిస్తే దీవెన పొందుతాం, ఆశీర్వాదం పొందుతాం. దేవుడి మాటలు మన కొరకై దీవించింది.